హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఓకే, 6వ తరగతి తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలకు సంబంధించి మనమైతే కొన్ని పాఠ్యాంశాలు అయితే తెలుసుకోవడం జరిగింది. ఒక 8 పాఠాలు చెరువు వరకు ఇంతకుముందు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 9వ పాఠమైనటువంటి చీమల బారు అనేటువంటి పాఠ్యాంశం నుంచి ఇప్పుడైతే మనము చూస్తాం. ఓకే, మరి ఇక్కడ ఈ చీమల బారు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి ఒకటి ఎట్లా అని అంటే, ఏదైనా ఒక పాఠ్యాంశం చూసుకున్నప్పుడు ఆ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి, ఆ పాఠ్యాంశం యొక్క కవి ఎవరు, కవి యొక్క రచనలు ఏంటివి, ఆ కవి యొక్క బిరుదులు ఏమిటి, ఆ కవి యొక్క ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా పాఠ్యాంశంకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరము లేదండి. ఓకే, మరి ఇక్కడ ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఈ పాఠ్యాంశము చీమల బారు అనేటువంటి పాఠ్యాంశం. ఈ చీమల బారు గురించి చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులను చూసి మనమైతే క్రమశిక్షణ, నిరంతరము శ్రమించడము వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే క్రమశిక్షణను నేర్చుకోవాలి, అదేవిధంగా నిరంతరము శ్రమించడం. అంటే చీమలు ఒక క్రమశిక్షణను కలిగి ఉంటాయి. అంటే ఇట్లా లైన్గా పోతా ఉంటాయి, ఒక్క చీమ కూడా లైన్ తప్పదు. మనం ఇట్లా సినిమా టికెట్ల కాడ కానివ్వండి, ఏదన్నా రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి, ఏదైనా టికెట్ల కోసం నిలబడ్డటువంటి సందర్భంలో, భోజనాల దగ్గరనే నిలబడ్డటువంటి సందర్భంలో ఏం చేస్తాం, అది లైన్ ఉంటుంది, మధ్యలోకెళ్ళి పోయి మరో భోజనాల దగ్గర ఆ లైన్ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులను చూసి మనం నిరంతరము క్రమశిక్షణ అనేటువంటిది నేర్చుకోవాలి, అదేవిధంగా శ్రమపడడం అనేటువంటిది నేర్చుకోవాలి అని పిల్లలకు తెలియజెప్పడం కోసం ఈ పాఠ్యాంశాన్ని అయితే మరి పెట్టడం జరిగింది. ఇది ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, ఈ ప్రక్రియ ఏంటంటే గేయ కవిత, గానం చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి కవిత ఇది గేయ కవిత. మరి ప్రస్తుత పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహింపబడింది అని అంటే, ఆత్మవేదన అనేటువంటి పాఠ్యాంశం నుంచి, అంటే కవితా సంపుటి నుంచి గ్రహింపబడింది. ఆత్మవేదన అనేటువంటి కవితా సంపుటి నుంచి గ్రహింపబడింది చీమల బారు. ఓకే, ఈ చీమల బారు పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అని అంటే పొట్లపల్లి రామారావు. ఈయన వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలము తాటికాయల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ఆంధ్ర మహాసభను నడిపినటువంటి వ్యక్తులలో ముఖ్యుడు. పొట్లపల్లి రామారావు యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, ఓకే, ఇక్కడ రచనలకు సంబంధించి ఒక కోడ్ కూడా ఉంటుంది, చెప్తాను, జాగ్రత్త అయినండి. ఆత్మవేదన, అదేవిధంగా మెరుపులు, చుక్కలు, మహత్కాంక్ష, అదేవిధంగా జీవితము, అదేవిధంగా పగ, అదేవిధంగా జైలు. రైట్, ఈ ఏడిటికి సంబంధించి నేను ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. పొట్లపల్లి రామారావు అనంట ఒక దగ్గర కూర్చొని ఆత్మవేదన పడుతున్నటువంటి సందర్భంలో మెరుపులు మెరిసి చుక్కలు మెరిశాయి. అప్పుడు కలిగింది ఒక మహత్కాంక్ష. జీవితంలో ఏదో సాధించాలని పగతోటి ముందుకు పోతే జైలుకు పంపించారు. జైలు అనేది కథల సంపుటి, గుర్తుపెట్టుకోండి. జైలు అనేది కథల సంపుటి. పగ, జీవితము. మరి ఇక్కడ ఆత్మవేదన అనేటువంటిది కవితా సంపుటి. ఈ ఆత్మవేదన నుండే చీమల బారు అనేటువంటి పాఠ్యాంశాన్ని గ్రహించడము జరిగింది. ఓకే, మళ్ళొకసారి కోడ్ చెప్తా చూడండి. పొట్లపల్లి రామారావు ఆత్మవేదన పడుతున్నప్పుడు మెరుపులు మెరిసి చుక్కలు మొలిసాయి. అప్పుడు కలిగింది ఒక మహత్కాంక్ష. జీవితంలో ఏదో సాధించాలని పగతో ముందుకు పోతే జైలుకు పంపించారు. అది స్టోరీని ఇట్లా గుర్తుపెట్టుకొని పొట్లపల్లి రామారావు యొక్క రచనలు అయితే గుర్తుపెట్టుకోండి. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, మహత్కాంక్ష, జీవితము, పగ, జైలు. ఇవి పొట్లపల్లి రామారావు గారి యొక్క రచనలు. ఓకే, రైట్. ఈయన పాఠ్యాంశం విషయానికి వచ్చినట్లయితే ఈయన పాఠ్యాంశము ఏం పాఠ్యాంశం అని అంటే చీమల బారు. రైట్, ఇతర రచనలు ఇవన్నీ మనకు అవసరము లేవు. మరి శైలి ఎట్లా ఉన్నది అని చూసినట్లయితే, వాడుక భాష, సరళమైనటువంటి శబ్దాలు శైలి పొట్లపల్లి రామారావు గారి యొక్క శైలి.
పాఠ్యభాగం యొక్క విశేషాంశాల గురించి చూసినట్లయితే సృష్టిలో ప్రాణులు విలక్షణమైనటువంటి నైపుణ్యాలను కలిగి ఉంటాయి. ఏ ప్రాణి కూడా సోమరితనంతో ఉండదు. నిశితంగా పరిశీలిస్తే మనిషి వాటి నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో కనిపిస్తాయి. అదేవిధంగా చిన్న ప్రాణులైనటువంటి చీమలు ఎంత కష్టపడతాయో, ఎంత క్రమశిక్షణతో మెలుగుతాయో తెలుస్తుంది ఈ పాఠ్యాంశం ద్వారా. అంటే చీమలను చూసి క్రమశిక్షణను అలవర్చుకోవాలి అని విద్యార్థులకు తెలియజెప్పేటువంటి పాఠ్యాంశమే చీమల బారు. ఏమిటది? చీమల బారు. ఓకే రైట్. ఇది చీమల బారు పాఠ్యాంశం సంబంధించి పొట్లపల్లి రామారావు గురించి చాలా టెట్లలో బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. దాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత బాలనాగమ్మ కథ. ఈ బాలనాగమ్మ కథ విషయాన్ని చూసినట్లయితే ఈ బాలనాగమ్మ కథ అనేటువంటిది ఒక జానపద కథ. అంటే జానపదులు అని అంటే ఎవరు? పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు. ఈ పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు చెప్పేటువంటి కథనే జానపద కథ. మరి జానపద కథలను విని ఆబాలగోపాలము విని ఆనందిస్తారు, చదివి ఆనందిస్తారు. మరి తెలంగాణలో అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి జానపద కథలు ఉన్నాయి. అందులో బహుళ ప్రజాదరణ పొందినటువంటి కథ ఏదనంటే బాలనాగమ్మ కథ. ఓకే, ఈ బాలనాగమ్మ కథ అనేటువంటిది జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల యొక్క మనసుల్లో స్థిరంగా నాటుకొని పోయింది. దాని గురించి తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, మరి ఇక్కడ ఈ బాలనాగమ్మ కథకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అయితే మనము తెలుసుకుందాం. ఏంది ఈ కథ అని చూసినట్లయితే, చక్రపట్నం అనేటువంటి రాజ్యానికి రాజు నవాం భోజరాజు. చక్రపట్నం అనేటువంటి రాజ్యానికి రాజు నవాం భోజరాజు. ఈయన భార్య పేరు నవాం భోజరాజు యొక్క భార్య పేరు ఏం పేరు అని అంటే లక్ష్మీదేవమ్మ. భార్య పేరు లక్ష్మీదేవమ్మ. ఈయన ఏ రాజ్యానికి రాజు? చక్రపట్నం అనేటువంటి రాజ్యానికి. ఈ లక్ష్మీదేవమ్మకు 7 మంది ఆడబిడ్డలు. వాళ్ళలో ఒకరు సూర్యనాగమ్మ, రెండవరు చంద్రనాగమ్మ, మూడవరు ఉత్తర కన్య, నాలుగవరు దక్షిణ కన్య, ఐదవరు పగడాల సంగమ్మ, ఆరవరు మునికన్య, ఏడవరు బాలనాగమ్మ. ఓకే, మరి ఇక్కడ సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ అనేటువంటి పేర్లు కలవు. అందరికంటే చిన్నామ ఎవరనంటే బాలనాగమ్మ. లక్ష్మీదేవమ్మను నాగేంద్రుడు కాటేయడంతో మరణిస్తుంది. దీనితో రాజు ఈ నవాం భోజరాజు మాణిక్యాల దేవిని వివాహం చేసుకుంటాడు. అంటే తల్లినేమో లక్ష్మీదేవమ్మ, లక్ష్మీదేవమ్మ, సవతి తల్లి ఎవరు అని అంటే మాణిక్యాల దేవి. అడగొచ్చు బిట్టు, బాలనాగమ్మ యొక్క సవతి తల్లి పేరు ఏం పేరు అని అంటే మాణిక్యాల దేవి. మాణిక్యాల దేవి 7 పిల్లల్ని బాధలు పెట్టి చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలను లక్ష్మీదేవమ్మ ఆత్మ అడ్డుకొని పిల్లల్ని కాపాడేది. నవాం భోజరాజు తన భార్య మాణిక్యాలదేవి మాట విని పిల్లల్ని అడవిలో వదిలేస్తాడు. లక్ష్మీదేవమ్మ సోదరుడు వద్దిరాజు వేటకు రావడంతో ఈ పిల్లలు కనబడతారు. వీరిని తన రాజ్యమైనటువంటి పానుగంటికి తీసుకెళ్తాడు. రైట్. 7 పిల్లలను తన 7 కొడుకులను ఇచ్చి వివాహం చేస్తాడు. సూర్యవద్దిరాజుకు సూర్యనాగమ్మ, చంద్రవద్దిరాజుకు చంద్రనాగమ్మ, శరభివద్దిరాజుకు ఉత్తర కన్య, పాపవద్దిరాజుకు దక్షిణ కన్య, కామవద్దిరాజుకు పగడాల సంగమ్మ, రామవద్దిరాజుకు మునికన్య, కార్యవద్దిరాజుకు బాలనాగమ్మలు భార్యలవుతారు. బాలనాగమ్మ యొక్క కొడుకు పేరే ఏం పేరు అనంటే బాలవద్దిరాజు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. బాలనాగమ్మ యొక్క భర్త పేరు కార్యవద్దిరాజు. బాలనాగమ్మ యొక్క తండ్రి పేరు నవాం భోజరాజు. తల్లి పేరు లక్ష్మీదేవమ్మ. సవతి తల్లి పేరు మాణిక్యాల దేవి. నవాం భోజరాజు యొక్క రాజ్యము చక్రపట్నం. ఏంటి? చక్రపట్నం. బాలనాగమ్మ యొక్క కొడుకు పేరు బాలవద్దిరాజు. ఈ బాలనాగమ్మ మరి చాలా అందంగా ఉంటుంది.
ఓకే, ఇంకా మరి ఇక్కడ ఇది స్టోరీ ఈ విధంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే నాగల్లపూడి రాజ్యంలో మాయల పకీర్ అనేటువంటి ఆయన గాన్ల సంగమ్మతో కలిసి నివసించేవాడు. గాన్ల సంగమ్మ అందమైనటువంటి యువతి. గాన్ల సంగమ్మ కంటే అందమైనటువంటి స్త్రీ కావాలని అంజనం వేసి చూస్తే అందులో బాలనాగమ్మ కనిపిస్తుందంట. అప్పుడు మాయల పకీరు బాలనాగమ్మ యొక్క ఇంటికి జంగమ దేవర వేషంలో వెళ్ళి ముత్యాలు దానం చేయమని అడుగుతాడు. బాలనాగమ్మ బయటికి రాగానే కుక్కగా మార్చి నాగల్లపూడికి తీసుకెళ్లి మళ్ళీ నాగమ్మగా మార్చి పెళ్లి చేసుకోమని అడుగుతాడు. బాలనాగమ్మ ఆలోచించి, నేను ఒక వ్రతం చేస్తున్నా, అది పూర్తి కావడానికి 12 ఏళ్ళు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది, అంతవరకు నన్ను తాకొద్దు, తాకితే నీవు తలబగిలి చేస్తావు అని ఆజ్ఞ పెడుతుంది బాలనాగమ్మ. బాలనాగమ్మ కొడుకు బాలవద్దిరాజు గండ బేరుండ పక్షి సహాయముతో, ఇది ఇంపార్టెంట్ బిట్టు, ఏ పక్షి యొక్క సహాయముతో? గండ బేరుండ పక్షి సహాయముతో 7 సముద్రాల అవతల ఉన్నటువంటి మాయల పకీరు ప్రాణం ఉన్నటువంటి చిలుకను తీసుకొచ్చి మెడ విడగొడతాడు. దానితోటి మాయల పకీరు చనిపోతాడు. బాలవద్దిరాజు బాలనాగమ్మను రక్షిస్తాడు. బాలనాగమ్మను ఎత్తుకెళ్ళినటువంటి వాడు మాయల పకీరు. బాలనాగమ్మను రక్షించింది బాలవద్దిరాజు కుమారుడు. బాలవద్దిరాజుకు సహాయం చేసింది ఎవరు అనంటే గండబేరుండ పక్షి. మాయల పకీరు గాన్ల సంగమతో కలిసి ఉంటాడు. గాన్ల సంగమ కంటే అందమైనటువంటి యువతి కావాలని అంజనం వేయడంతో బాలనాగమ్మ కనపడుతుంది. ఈ బాలనాగమ్మను మరి కుక్కగా చేసి ఎత్తుకెళ్లడం జరుగుతుంది. ఎవరు అనంటే మాయల పకీరు. బాలనాగమ్మను కాపాడింది ఎవరు అనంటే బాలవద్దిరాజు. బాలవద్దిరాజుకు సహాయం చేసింది ఎవరు అనంటే గండబేరుండ పక్షి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మరి ఇక్కడ పాత్రల యొక్క స్వభావాన్ని తెలిపేటువంటి కొన్ని మాటలు. నవాంబోజరాజు ఇచ్చిన మాట మర్చిపోడు. తన పిల్లలను కంటికి రెప్పలుగా చూసుకునేవాడు. బాలనాగమ్మ ప్రాణం పోయినా ఇష్టం లేనటువంటి పని చేయదు. మాయల పకీరు ప్రాణము చిలుకలో ఉన్నట్లు గ్రహించినట్టుది ఎవరు అనంటే బాలనాగమ్మ. మాయల పకీరు కరకోటకుడు, మంత్రశక్తి కలవాడు. బాలవద్దిరాజు ఏ విద్యనైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి, పుట్టుకతోడే వచ్చినటువంటి వాడు. మాయల పకీర్ని చంపి తల్లిదండ్రులను రక్షించిన వాడు. మాయల పకీర్ని చంపింది ఎవరు అనంటే బాలవద్దిరాజు. గండబేరుండ పక్షి. బాలవద్దిరాజు మరణిస్తే సంజీవని పుల్ల తెచ్చి బాలవద్దిరాజును బతికిస్తుంది గండబేరుండ పక్షి. లక్ష్మీదేవమ్మ నవాంబోజరాజు యొక్క మొదటి భార్య. పిల్లలను అల్లారు ముద్దుగా పెంచింది. పిల్లల్ని కడుపులో పెట్టుకొని కాపాడమని భర్తను కోరుతుంది. అదేవిధంగా నాగేంద్రుని చేతిలో మరణిస్తుంది. మాణిక్యాల దేవి లక్ష్మీదేవమ్మ పిల్లలను కష్టాలు పెట్టింది. మరుగుమందు పెట్టి భర్తను వశపరుచుకుంది. నవాంబోజరాజుని మరుగుమందు పెట్టి వశపరుచుకున్నది అనంట మాణిక్యాల దేవి. ఓకే, ఇది జానపద కథ అయినటువంటి బాలనాగమ్మ కథ. ఇప్పుడు చూడండి, మీరు పుస్తకం పట్టుకొని పెద్దగా చదివిన అనుకోండి, అదంతా చదవడానికి ఒక గంట టైం పడుతుంది. ఇదంతా అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఇట్లా మనం బుల్లెట్ పాయింట్స్ అనేటువంటి తీసుకొని టకటక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని నేనేం చేసినానంటే పుస్తకం మొత్తం చదివి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మొత్తం చదివి ఒక దగ్గర రాసుకొని మళ్ళీ దాన్ని టైప్ కొట్టించి ఇట్లా పీడిఎఫ్లో పెట్టి చెప్తా ఉన్నాను. చాలా మంది పీడిఎఫ్ పంపమని అడుగుతున్నారు. అది పంపడం కుదరదు. త్వరలో పుస్తకం వస్తుంది, ఆ పుస్తకంలో మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశము పల్లెటూరి పిల్లగాడ. ఈ పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాఠ్యాంశం చూసినట్లయితే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనేటువంటి ఆలోచనల్ని రేకెత్తింపజేయడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. బాల కార్మిక వ్యవస్థకు నిరసనగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో వచ్చినటువంటి పాటనే ఏమిటి అని అంటే పల్లెటూరి పిల్లగాడ. అది పల్లెటూరి పిల్లగాడ మోడల్లోనే తర్వాత కాలంలో వచ్చినటువంటి పాట మనకు చాలా వరకు ఏది తెలుసు మీకు. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో,
నా సంకలమేడితో సాలేరు వాళ్ళును దున్ని నానయ్యో, 3 మూరెళ్ళ కర్రతో 30 ఏళ్లతో సోపతి నాదయ్యో. ఇది దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు కుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు అనేటువంటి పాటనేమో రాసింది ఎవరు అని అంటే చింతల యాదగిరి. చింతల యాదగిరి. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలుమరిచి ఎన్నాళ్ళయిందో అనేటువంటి పాటను రాసింది ఎవరు అని అంటే సుద్దాల హనుమంతు. ఎవరు? సుద్దాల హనుమంతు. ఓకే, ఇది ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే పాట పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల చితగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఇట్నే మళ్ళీ నా చిట్టి చేతులు కూడా వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతామే, మా అయ్యా మా రాకముందే నిదురపోతానే. చూడండి, చుక్కగూటిన జాముకు ఎట్లా కొట్టము చూరుగాడుంటా, తెల్ల వెలుగులు వచ్చేసరికి నీళ్ళ బావి కాడుంటా, నే బావి కాడుంటా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకలమేడితో సాలేరు వాళ్ళును దున్ని నానయ్యో, నే దున్ని నానయ్యో. ఇక్కడ పల్లెటూరి పిల్లగాడ పాట అంటే ఏంది? ఒక పల్లవి కొన్ని చరణాలతోటి లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేది పాట. పాటలో ఛందోబద్ధమైనటువంటి నియమాలు అనేటువంటి ఏది ఉండదు, మాత్ర ఛందస్సు ఉండదు, అక్షర ఛందస్సు ఉండదు, ఏది ఉండదు. మరి ఇక్కడ ఈ పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పాట ఎక్కడి నుంచి గ్రహింపబడింది అంటే సుద్దాల హనుమంతు శత జయంతి సందర్భంగా ప్రచురించినటువంటి పల్లెటూరి పిల్లగాడ అనేటువంటి పుస్తకంలో నుంచి గ్రహించబడింది. అంటే సుద్దాల హనుమంతుకు జన్మించి 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా, శత జయంతి సందర్భంగా సుద్దాల హనుమంతు యొక్క కొడుకు అయినటువంటి సుద్దాల అశోక్ తేజ్ ఏం చేసిండనంటే ఆయన అలా నాయన రాసినటువంటి పాటలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా ప్రచురించిండు. ఆ పుస్తకం పేరు పల్లెటూరి పిల్లగాడ. అందులో పాటనే పల్లెటూరి పిల్లగాడ తీసి మన పాఠ్య పుస్తకాల్లో పెట్టడము జరిగింది. ఓకే, మరి ఇది పాలడుగు అనేటువంటి గ్రామంలో జననము, సుద్దాలలో స్థిర నివాసము. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా కూడా చేసిండు. ఇంటి పేరు గుర్రము. ఆయన సుద్దాల అనేటువంటి గ్రామంలో స్థిరపడ్డాడు కాబట్టి, పుట్టింది పాలడుగులో, స్థిరపడ్డది సుద్దాలలో కాబట్టి ఈయన యొక్క ఇంటి పేరు సుద్దాల హనుమంతుగా మారిపోయింది. హనుమంతు అనేకమైనటువంటి చైతన్య గీతాలను, బుర్ర కథలను, గొల్లసుత్తులను, పిట్టెల దొరను, యక్షగానం మొదలైనటువంటి కళా రూపాల ద్వారా ప్రజలను చైతన్యం పరిచిండు. ఒక చేత్తో పెన్ను బట్టి మరో చేత్తో గన్ను బట్టి పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాట గలగర్జన సుద్దాల హనుమంతు. ఆర్య సమాజం వైపు ఆకర్షితుడై ఆర్య సమాజ కార్యకర్తగా కూడా పనిచేసినాడు. ఎవరు అనంటే సుద్దాల హనుమంతు. ఈయన యొక్క రచనలు యథార్థ భజనమాల, వీర తెలంగాణ అనేటువంటి యక్షగానము, గొల్లసుద్దులు, అదేవిధంగా రాజకీయ సాధువేషాలు, ఇవి సుద్దాల హనుమంతు యొక్క రచనలు. పాటల విషయానికి వచ్చినట్లయితే మీకు ఇంతకుముందే చెప్పాను, పాఠ్యాంశం పేరే పల్లెటూరి పిల్లగాడ. తర్వాత సంఘం వచ్చింది రో రైతన్న,
మనకు బలము చాలా తెచ్చింది రో రైతన్నా, ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా, ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా, ఈ జులుం ఈ జబర్దస్తి నగర దన్ని వేయరా, ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా. ఇది ఇంకా వెయ్ వెయ్ వెయ్యర దెబ్బ దెబ్బకు దెబ్బ. ఇది రాజన్న సినిమాలో ఉంది. ఆ పాటను రాసింది సుద్దాల హనుమంతే. కానీ అదే పాటని కొంచెం మార్పులు చేర్పు చేసి సినిమాకు తగ్గట్టుగా రాసిండు సుద్దాల హనుమంతు యొక్క కుమారుడు అయినటువంటి సుద్దాల అశోక్ తేజ. ఓకే, జాజిరి 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 జాజిరి, ఇది కూడా ఎవరు రాసిండ్రంటే సుద్దాల హనుమంతే రాసిండు. మరి ఇక్కడ ఈ పాఠ్యభాగం యొక్క విశేషాలు ఏంటంటే, పల్లెల్లో నివసించేటువంటి కొందరు పేద పిల్లలు సరైనటువంటి తిండి లేక బడికి పోకుండా పశువులను కాస్తున్నారు. బాల కార్మికులు అడవుల్లో తిరుగుతూ అడవి జంతువులతోటి కీటకాలతోటి అపాయాలను ఎదుర్కొంటున్నారు. చాలిచాలని జీతము తీసుకుంటూ యజమానుల యొక్క వేధింపులను భరిస్తున్నారు. బడికి పోయి